నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మోంతా తుఫాన్ ముప్పు నివారణ చర్యలు ముందస్తుగా చేపట్టాలి. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఐనాక్స్ థియేటర్ వెనుక టిబెట్ వ్యాపారుల 17 చలికాలం వస్త్రాల షాపులను చేతిలా ప్రారంభించిన టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ. డిసెంబర్ 13-14 తేదీలో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ స్వర్ణోత్సవ వేడుకలు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ వెనుక టిబెట్ వ్యాపారుల 17 చలికాలం వస్త్రాల షాపులను టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ టిబెట్ నుంచి వచ్చిన ఈ వ్యాపారులు గత 15 ఏళ్లుగా చలికాలంలో ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజలు షాపులను సందర్శించి నాణ్యమైన శీతాకాల వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ టిబెట్ షాపుల్లో వూల్ కోట్స్, సాక్స్, గ్లౌస్ వంటి వస్త్రాలతో పాటు ఆధునిక సాంప్రదాయ టిబెటన్ డిజైన్లు, యువతను ఆకట్టుకునే ఫ్యాషన్ ట్రెండ్లు లభ్యమవుతున్నాయని అన్నారు. నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరల్లో లభిస్తుండటంతో ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిబెట్ వ్యాపారులు సోనం, జిమ్జిన్, టీడీపీ 36వ డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక 36వ డివిజన్ ఐనాక్స్ బ్యాక్ సైడ్ సాంబూర్తి రోడ్లో ఇక్కడ టిబెట్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఏర్పాటు చేస్తున్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు బోండా ఉమా గారి సపోర్ట్తో వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా షాప్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆశీస్సులతో ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఈ క్లైమేట్కి ఏదైతే చలికాలం రాబోతున్నటువంటి సమయంలో వూల్ కోట్స్ కానీ, లేకపోతే సాక్స్ కానీ, గ్లౌస్ కానీ, ఇలాగా అన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ మన నగర వాసులందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. ముఖ్యంగా వ్యాపారవేత్త అయినటువంటి సోనం, అదేవిధంగా జిన్జిన్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో దాదాపు 17 షాపులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. రానున్న సంవత్సరాల్లో కూడా వీళ్ళకి ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు వీళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ షాప్లు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు. ఎప్పుడూ మా సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పూరుగు నారాయణ మీడియా పాయింట్స్. తిరువురు నియోజకవర్గంలో గడిచిన శాసనసభ ఎన్నికల దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు ప్రజలతో పాటు టీడీపీ అధిష్టానం గమనిస్తోంది. తిరువురు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా గెలుపుకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఈసారి ఎలాగైనా గెలిపించాలనే కసి, పట్టుదలతో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఒకటై ఓట్లు వేసి కొలికపూర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ఉన్నత విద్యావంతుడు, దళిత జాతిని ఉద్ధరిస్తాడని కొలికపూర్ని తిరువురు ప్రజలు నమ్మారు. తిరువురు నియోజకవర్గ ప్రజల కర్మో, తిరువూరు నియోజకవర్గ దురదృష్టమో గాని ఎమ్మెల్యే కొలికపూడి గెలిచిన దగ్గర నుంచి ప్రజలు సంతోషపడని విధంగా ఆయన ప్రవర్తన, పరిపాలన ఉంది. ఎంపీ కేశినేని శివనాథ్పై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బూరుగు నారాయణ, ఎమ్మెల్యే కొలికపూడి కొత్తగా నేను దళితుణ్ణి పని చేసుకోవడం లేదంటూ ఒక కొత్త రాగం పాడుతున్నాడు. అందరికీ నమస్కారం. నేను రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి బూరుగు నారాయణ, తిరువూరు నియోజకవర్గం. మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో మరి గడిచిన శాసనసభ ఎలక్షన్ కాడ నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మరి ప్రజలు అలానే పార్టీ అధిష్టానం సునిశ్చితంగా పరిశీలిస్తుంది. మరి మా శాసనసభ్యుల్ని మేము గత 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకోలేకపోతున్నామని చెప్పి కసితోటి, మరి పట్టుదలతోటి, మరి కుల మతాలకు అతీతంగా మరి అన్ని వర్గాల అన్ని కులాల వారం పనిచేసి కష్టపడి
మరి మా చిరకాల కోరిక 20 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నామని చెప్పి ఈ ప్రజలకి మన తెలుగుదేశం పార్టీ గెలిపించుకొని మన శాసనసభ్యుడి ద్వారా మరి అనేక మంచి పనులు చేద్దామనే ఉద్దేశంతో మరి కంకణం కట్టుకొని 20,000 భారీ మెజార్టీతోటి మరి శాసనసభ్యులు వారిని గెలిపించుకున్నాం. అందరికీ తెలిసిన విషయమే. మరి గెలిచిన రోజు నుంచి ఆయన ఉన్నత విద్యావంతుడు అనుకున్నాము. అలానే దళిత జాతిని ఉద్ధరిస్తాడని నమ్మాము. మరి ఆయన ప్రవర్తన కూడా అలానే ఉంది. మరి మా కర్మ, మరి మా నియోజకవర్గం చేసుకున్నటువంటి శాపము, మరి గెలిచిన రోజు నుంచి పట్టుమని 10 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కానీ సాటి దళితుడిగా కానీ నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ప్రజాప్రతినిధులు కొనియాడారు. గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలనలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమన్వయ సమావేశం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి, రాష్ట్రం ప్రభుత్వం అందిస్తున్న చేయూత వంటి అంశాలపై చర్చించారు. గత 5 సంవత్సరాల వైసీపీ విధ్వంసకర పాలన అధిగమిస్తూ రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందో చర్చించారు. నేడు వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేయాలని చర్చించారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 మాసాల్లో రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు నిరంతర కృషి చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులతో కలిపి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి పగలు రైతులు కూడా శ్రమిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసి మరి అన్ని రకాలుగా కూడా నష్టపోయి అవినీతిమయమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దారి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. పోలవరం నిర్మాణం కానీ, అదేవిధంగా అమరావతి నిర్మాణం కానీ, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా నచ్చజెప్పి అభయం ఇచ్చి వారందరికీ కూడాను అన్ని రకాల సదుపాయాలు కలగజేసి పారిశ్రామికవేత్తలంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు అధ్యక్షతన ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి గత 15 మాసాలుగా కూటమి ప్రభుత్వంలో జరిగిన, రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, జిల్లాకు సంబంధించి అనేక రకాల సూచనలు, సలహాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఇంకా ఈ జిల్లాకు కావాల్సిన అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా అభివృద్ధి, మచిలీపట్నం పోర్టు కానీ, అమరావతి పనులు కానీ, అలానే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు జాతీయ రహదారి, తెలంగాణ దాటిన తర్వాత జగ్గైపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ వరకు కూడా అనేక రకాల బైపాస్ రోడ్లు కానీ, ఇలా అనేక రకాల. నమస్కారం. విషయం ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి గారి ఆధ్వర్యంలో, కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం కావటం జరిగింది. జనసేన 2 జిల్లాల అధ్యక్షులు, అలాగే భారతీయ జనతా పార్టీ 2 జిల్లాల అధ్యక్షులు, ఎంపీ చిన్ని గారు, మేమందరం కూడా ఈ రోజున సమావేశం అయ్యాం. ప్రధానమైనటువంటి విషయం 2 విషయాలు. ఒకటి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి అభివృద్ధికర కార్యక్రమాలు, అటు ఎన్టీఆర్ జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, మొత్తంగా జిల్లాల వ్యాప్తంగా చేయాల్సినటువంటి మేజర్ కార్యక్రమాలు చర్చించడం జరిగింది. అందరికీ తెలుసు, ఇంతకు పూర్వమే నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు అనేటటువంటివి
ఇప్పటికే తయారు చేయబడ్డాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏ అభివృద్ధి. జగన్ చేసిన అరాచకాలు భరించలేక టీడీపీకి అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 10 ఎక్కువ అరాచకాలు చేసిందని పీసీవై పార్టీ అధ్యక్షుడు పోడే రామచంద్ర యాదవ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ టీడీపీ పార్టీ అంతర్భాగాలుగా మారి పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను వ్యతిరేకించిన తనపై అనేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వెల్లడించారు. పీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం కంటే 10 రెట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతో ఎంతో విలువ కలిగిన వ్యవసాయ భూములను అతి తక్కువ ధరకే కంపెనీలు కట్టుబెట్టుతుందన్నారు. ఉద్యోగాలు కల్పనలో ఘోరంగా విఫలమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను పార్టీ వ్యవస్థలుగా మార్చేసింది అన్నారు. పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చేసింది అన్నారు. కూటమి చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించినందుకు తనపై పెద్ద సంఖ్యలో కేసులు పెడుతున్నారన్నారు. బీజీవై పార్టీ ప్రభుత్వాల బెదిరింపులకు భయపడేది లేదని, రైతుల పక్షాన పేదల పక్షాన కూటమి ప్రభుత్వ రాజ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. ఇతరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే, మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక పిట్ట కథ వినేవాడిని. ఒక గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు. అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్డానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ రోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఆ తర్వాత గత 12వ తేదీన విశాఖపట్నం నుండి గౌరవ హైకోర్టు ఆర్డర్స్ తీసుకొని అక్కడి నుండి రాజయ్యపేటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పూర్తిగా నన్ను హోటల్లో నిర్బంధించి నన్ను కదలనివ్వకుండా చేసి ఆ జిల్లా సరిహద్దులు దాటేంత వరకు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా నాతో వచ్చి నన్ను బయటకు సాగనంపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ నా మీద ఇదే సంఘటనకు సంబంధించి ఒకే రోజులో 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో నా మీద 3 తీవ్రమైన నేరాలు చేశారని చెప్పి. మొంతా తుఫాన్ ప్రభావంతో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ సూచించారు. వర్షాలకు కొండరాళ్లు జారిపడే అవకాశం ఉన్న చోట్ల పక్కన ఉన్న ఇళ్ల వాళ్ళు అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే సాయంతో పాటు దాతలు కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ కోకోకోలా వీధిలో పెళ్లపు శ్రీరాములు స్కూల్ వద్ద కొండచర్యలు పడిన ప్రాంతాల్లో టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పర్యటించారు. కొండచర్యలు పడి ఇబ్బంది పడుతున్న 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30,000 ఆర్థిక సహాయాన్ని గద్దె క్రాంతికుమార్ సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం ఏకదాటిగా కురిసిన వర్షానికి కొండరాళ్లు నాని 6వ డివిజన్ కోకోకోలా వీధిలోని హై స్కూల్ సమీపంలో పడ్డాయని, దీనివల్ల 3 ఇళ్లకు దారి లేకుండా పోయిందన్నారు. ఆ ఇళ్లలోని నివాసితులను ఖాళీ చేయించడం జరిగిందన్నారు. ఈ సంఘటన జరగగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటన స్థలానికి పంపించి దీనికి పరిష్కారం ఏమిటో చూడాలని ఆదేశించారని చెప్పారు. తాము వచ్చాక పరిశీలించి వీఎంసీ అధికారులు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. మొంతా తుఫాన్ ప్రభావం తగ్గినా వెంటనే దారి అంతా క్లియర్ చేస్తామని చెప్పారని అన్నారు. గత వారంగా కూడా పడిన ఈ ఏకదాటి వానలకి బాగా నాని ఇక్కడ 6వ డివిజన్లో కోకోకోలా స్ట్రీట్లో మన హై స్కూల్ వద్ద గోడ జారటం జరిగింది. ఆ గోడ జారటం వలన ఒక 3 ఇళ్ళకి దారి లేకుండా పోయింది ఒకేసారిగా. సో ఉన్నపలంగా కుటుంబాలన్నీ కూడా ఏ సరుకులు లేకుండా ఇవాక్యుయేట్ చేయించడం జరిగింది. ఇమీడియట్గా ఈ సంఘటన జరగంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు నన్ను ఇక్కడ సైట్ దగ్గరికి పంపించి దీనికి పరిష్కారం ఏంటనేది వెంటనే చూడాలని ఆదేశించారు. అలాగే మేము వచ్చాక పరిశీలించి ఇక్కడ విఎంసీ అధికారులతోనూ ఎంఆర్ఓ గారితోనూ
మాట్లాడి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసి ఈ తుఫాను అయిన వెంటనే మొత్తం దారి అంతా క్లీన్ చేపిస్తామని చెప్పారు. ఈలోగా కూడా ప్రస్తుతం ఇవాక్యుయేషన్ సైట్లు కూడా రెడీ చేశారు. ఆ ఇవాక్యుయేషన్కి వండుకోవటానికి సరుకులు లేవు, ఏం లేవు అని అర్థించగా సొంత నిధుల్లోంచే గద్దె రామ్మోహన్ గారు కుటుంబానికి 10,000 చొప్పున పంపించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం వైపు నుండి కూడా ఏమైతే సహాయం లభిస్తుందో దాని గురించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలాగే మనకి కొండ ప్రాంతాల్లో ఉండేవారు ఇప్పుడు మంతా అనే తుఫాను ఇంకా నెక్స్ట్ 3-4 రోజులు కూడా ఇక్కడ విజృంభించనున్నదని చెప్పి న్యూస్లో చెప్తా ఉన్నారు. కొండ ప్రాంతాల వారంతా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 3-4 రోజులు ఎక్కడైతే ఇవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉందో అది అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇంటి పునాదులు, కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. అలాగే గులాం మొయినుద్దీన్ కొండ బెల్లం శ్రీరాములు హై స్కూల్ వెనక భాగంలో 3 ఇండ్లకి వెళ్ళే దారి పునాది మొత్తం ధ్వంసమయ్యి 3 కుటుంబాలు రోడ్డు మీద పడడం జరిగింది. నాకు ఎమ్మటనే ఇక్కడ స్థానికులు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. తక్షణమే ఎమ్మెల్యే గారి తనయుడు కాంతకుమార్ గారిని పంపించి ఇక్కడ అధికారులకి ఫోన్ చేయించి అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఈఈ మేడం అందరూ వచ్చి చూసి వీళ్ళని ఎలా అకౌంట్ చేయాలి ఏంటి అనేది తర్వాత ఒక వారం తగ్గిన తర్వాత చెప్దాము. ప్రస్తుతానికైతే వీళ్ళని ఇక్కడ ఎకేట్ చేసి వేరే చోట ఉండమని చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన విషయాన్ని గద్దె రామ్మోహన్ గారికి దృష్టి తీసుకెళ్ళగా ప్రస్తుతం వాళ్ళు వండుకోవడానికి తినడానికి కూడా ఏం లేదుగా గంగాధరు, ఒక్కొక్క కుటుంబానికి నేను అమౌంట్ ఆర్థిక సాయం ఇస్తాను సొంత నిధులతో అని చెప్పి వెంటనే 10,000 3 కుటుంబాలు 30,000 రూపాయలు ఈ రోజున క్రాంతకుమార్ గారి చేతుల మీదుగా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. పేదవాడు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా నా సొంత కుటుంబం అని చెప్పి ఫీల్ అయ్యి ఎమ్మటనే చేయందిచ్చే గద్దె రామ్మోహన్ గారు మనకి ఎమ్మెల్యే ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే రేపు రాబోయే 3 రోజులు భారీ ఎత్తున వర్షాలు ఉన్నాయంటున్నారు. కొండ ప్రాంతం వాసులందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, మీరు ఇల్లు కన్నా ప్రాణం చాలా విలువైనది. ఇల్లు పోతే రేపు పొద్దున సంపాదించుకోవచ్చు, అదే కానీ ప్రాణానికి ఏదైనా అయితే మళ్ళీ తిరిగి రాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని. డిసెంబర్ 13-14 తేదీలో ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎల్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ కళాశాలలోనే చదువుకున్నారని, అంతేకాక ఉన్నత ఉద్యోగులు, డాక్టర్లు ఇలా అనేక మంది విద్యార్థులు ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో చదివారని చెప్పారు. డిసెంబర్ 13-14 జరిగే గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పూర్వ విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఎల్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి డిసెంబర్ 13-14 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులంతా ఈ వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానించారు. 1979లో అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఏపీఆర్జేసీ కళాశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్లో ఇప్పటి కళాశాలల కొనసాగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ చదివిన విద్యార్థులు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం మొత్తం మీద ఏకైక విద్యా సంస్థ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ అని గుర్తు చేస్తున్నారు. అక్కడ పెట్టి చదివించడం జరిగింది. దాని తర్వాత నాగార్జున సాగర్ డ్యాము కట్టినటువంటి ఇంజనీర్ల కోసం కట్టినటువంటి రేకుల షెడ్యూల్లోనే ఆ విద్యాలయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది 50 సంవత్సరాలుగా. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ వారి యొక్క ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో ఈ పూర్వ విద్యార్థులు మంచి వ్యాపారవేత్తలుగాను, అదేవిధంగా పెద్ద అధికారులుగాను, అదేవిధంగా రకరకాలైనటువంటి హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందులో నుంచి మేము కూడా వచ్చినందుకు మేము చాలా సంతోషంగాను గర్వంగాను చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో అటువంటి విద్యాలయం ఒకే ఒక విద్యాలయం మన రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా తీసుకొని ఒక 150 మందిని మిలిటరీ లాంటి విద్యార్థులుగాను, మంచి పౌరులుగాను తయారు చేసినటువంటి విద్యా సంస్థ
అందులో చదువుకొని వచ్చినందుకు మేమందరం కూడాను చాలా గర్వంగాను సంతోషంగాను ఉందని ఈ పత్రికా ముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మేము డిసెంబర్ బాలనాగేశ్వరరావు అండి. నేను ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో మేనేజ్మెంట్ సైన్స్కి డీన్గా పనిచేస్తున్నాను. నేను ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో 82లో చదువుకున్నాను. ఈ నాగార్జున సాగర్ ఏపీఆర్జేసీ కళాశాల మన ప్రియతమ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు మన భారతదేశంలో ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టి భారతదేశాన్ని కొత్త పొంతలు తొక్కించినటువంటి వారి మానస పుత్రిక అన్నమాట. వారి ప్రతిఫలమే ఈ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్గా వచ్చి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులు, మెరుగైన విద్యార్థులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ మంచి విద్యను కలిగించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను స్థాపించారు. అదేవిధంగా ఆయన ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులంతా, అంటే చెప్పాలంటే రాష్ట్రంలో 10వ తరగతిలో 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు మొత్తము అక్కడ చదువుకొని చాలా ఉన్నతమైన పదవులు పొందారు, దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు మా బ్యాచ్ విద్యార్థి, అలానే ఈ కళాశాల విద్యార్థి. అలానే డీజీపీగా చేసి రిటైర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ కళాశాలలోనే చదువుకున్నారు. అదేవిధంగా చాలామంది ఐఆర్ఎస్ చదువుకొని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్గా ఉన్నారు మా బ్యాచ్. ఉద్యోగుల సమస్యలపై ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అడుగు ముందుకు పడిందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభించే దిశగా అడుగులు పడుతున్నాయని, నిరంతరం ఐక్యత పెంపొందించేలా జిల్లా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దాదాపు 1000 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత విధించిందని, కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. తమ ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ భావిస్తున్నారన్నారు. ఇటీవల జారీ చేసిన డిఏ ఉత్తర్వుల్లో నెలకొన్న గందరగోళం సరిచేయాలని ఏపీ ఎన్జీఓ సంఘ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన 24 గంటల్లో సవరించిన జీవోను జారీ చేశారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకులు కె జగదీశ్వరరావు, జానకి రాజ్యలక్ష్మి, క్యాపిటల్ సిటీ కార్యదర్శి సరస్వతి, జిల్లా అధ్యక్షుడు డిఎస్ఎన్ రెడ్డి, సహాధ్యక్షులు వివి ప్రసాద్, కార్యదర్శి పి రమేష్, కార్యవర్గ సభ్యులు పి సతీష్ కుమార్, ఎం రాజుబాబు, టి విశ్వనాథ్, వి నాగార్జున, నగర అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్, కార్యదర్శి నజీరుద్దీన్, సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సిఎం దాస్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జానీ బాషా, తాలూకా యూనిట్ల కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లాలోని ఉద్యోగులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల ప్రస్తావన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ, మరి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అన్న దాని మీద జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మేము రావడం జరిగింది. మనందరం చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు మరి జీఓఎం 4 గంటల పాటు, ముఖ్యమంత్రి వారు 1.5 గంటల సేపు మరి ఉద్యోగ సంఘాల, ప్రధాన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలన్నింటినీ పిలిపించి మాట్లాడటం జరిగింది. దాని మీదే మరి డిఏ నుండి హెల్త్ కార్డుల్ని, ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులో ఉన్న హెల్త్ కార్డుల్ని, వైద్య సేవలను ఉద్యోగులకు అందుబాటులో తేవడానికి 60 రోజుల్లో వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. మరి ఆ ప్రకటనకు అనుగుణంగా వైద్య సేవల్లో మార్పు రావాలని, వ్యవస్థ ప్రక్షాళన జరగాలని, ఉద్యోగులకు వైద్య సేవలు అందాలని చెప్పి కూడా ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉన్నదో, అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాని పరిస్థితి ఉంది. వారికి ప్రమోషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డిఏ మీద కూడా ఉత్తర్వులు ఇచ్చారు. మరి డిఏ ఉత్తర్వులు ఇచ్చిన దాంట్లో గందరగోళాన్ని మరి ఎప్పుడైతే ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిందో ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు, మరి చీఫ్ సెక్రటరీ. నా పేరు డివి రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘంలో నియమాలకు అనుగుణంగా కొత్తగా ఏదైనా కొత్త బాడీ ఏర్పడే సందర్భంలో జిల్లాలని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం, ఆ సాంప్రదాయాన్ని ఈ వెస్ట్ కృష్ణాలో ఉన్నటువంటి సాగర్ గారి నాయకత్వంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నికలకు వెళ్లే ముందు జనరల్ బాడీ జరుపుకోవడం మంచి పరిణామం. దీన్ని మిగతా జిల్లాలు కూడా అవలంబిస్తూ ఈ 3 సంవత్సరాల్లో సంఘం చేసినటువంటి, ఈ జిల్లా నాయకత్వం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, సాధించినవి ఏమవుతున్నాయో ఇన్ ఫ్యూచర్లో రాబోయే ఏదైతే 3 సంవత్సరాలు ఉంటుందో ఆ రాబోయే కాలంలో కూడా కొత్త నాయకత్వం చేయాల్సినటువంటి కార్యవర్గం చేయాల్సినటువంటి కార్యాచరణ కూడా ఈవేళ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. మంచి సాంప్రదాయంలో ఈవేళ మొట్టమొదటిసారి జిల్లా కౌన్సిల్, ఈ మొట్టమొదటి జిల్లా కౌన్సిల్ సమావేశం కూడా సత్యనారాయణ రెడ్డి గారు, రమేష్ గారి నాయకత్వంలో జరుపుతున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు రంజని గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ సంగీతాభిమానులకు మధురానుభూతి కలిగించింది. మత్తుస్వామి దీక్షితార్ విరచిత మహాగణపతిం అంటూ ప్రార్థనాకృతిలో నాటరాగంలో ఏకతాళంలో కచేరీ భక్తి పారవశ్యంతో ప్రారంభించారు. అజ్ఞానం వీడేందుకు జ్ఞానమోసగం అంటూ త్యాగరాజస్వామి తన ఆరాధ్య దైవానికి మొరపెట్టుకుంటూ ఆర్తితో రాసిన యోగ మొసగ రాధాకృతిని అంతే ఆర్ద్రతతో పూర్తి కళ్యాణి రాగం రూపక తాళంలో సోదరీద్వయం ఆలపించారు. విజయవాడ మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు రంజని గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ కార్యక్రమం నిన్న సాయంత్రం నిర్వహించారు. ముత్తుస్వామి దీక్షితార్ విరచిత మహాగణపతిం అంటూ ప్రార్థనాకృతితో నటరాగంలో ఏకతాళంలో ప్రారంభించిన కచేరీ భక్తి పారవశ్యంలో ముంచింది. అజ్ఞానం వీడేందుకు జ్ఞానమోసగం అంటూ ఏమయ్యా రామ అంటూ భద్రాచల రామదాస్ కీర్తన, వరములొసగి పోవయ్య, సాకేతపుర వాసరామ అంటూ భావయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. మృదంగంతో మనోజ్ శివ, వయలిన్తో నిశాంత్ చంద్రన్, ఘట్టంతో శ్రీకృష్ణ తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రంజని గాయత్రులను కళాపీఠం అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, కార్యదర్శి బివిఎస్ ప్రకాష్లు ఘనంగా సత్కరించారు. రాష్ట్రానికి మొంతా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఆదివారం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28 మరియు 29వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విపత్తు నిర్వహణ చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను ఆమె సమీక్షిస్తూ 24/7 వరద పర్యవేక్షణ సెల్ను నిర్వహించాలని, నదులు, కాలువలు, గట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని, బలహీన కట్టాలను బలోపేతం చేసి గస్తీని ముమ్మరం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. పూర్తి సామర్థ్యంతో ఉన్న ట్యాంకులు, రిజర్వాయర్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వరద హెచ్చరికలను వెంటనే జిల్లా కలెక్టర్లు తెలియజేయాలని సూచించారు. స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోంతా తుఫాన్ ముప్పు నివారణ చర్యలు ముందస్తుగా చేపట్టాలి. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఐనాక్స్ థియేటర్ వెనుక టిబెట్ వ్యాపారుల 17 చలికాలం వస్త్రాల షాపులను చేతుల ప్రారంభించిన టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ.
డిసెంబర్ 13-14 తేదీలో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ స్వర్ణోత్సవ వేడుకలు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.